నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మగపిల్లలను చంపే రైట్ మీకు ఎవడిచ్చినాడు? మగపిల్లలు ఏమన్నా జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటూ వస్తున్నారా, లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ వస్తున్నారా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతున్నామో అందరం వచ్చి రోడ్లు ఎక్క అడుగుతాం. మరి అలా ఆ పిల్లగాన్ని చంపింది, మరి దీన్ని ఏం చేయమంటారు? అదే దాంట్లో దోయాలి దాన్ని. గిఫ్ట్ల కోసం ఒకడు, సెల్ ఫోన్ల కోసం ఒకడు, బట్టల కోసం ఒకడు, తింపినీకి ఒకడు, ఎంజాయ్మెంట్ కోసం ఒకడు, ఇదన్నీ అడ్డం వచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేస్తే వాడు అడ్డం ఉండని వాళ్ళు లేపేస్తారు. కేవలం అమ్మాయిల తల్లిదండ్రులు కాదు, అబ్బాయిల తల్లిదండ్రులు కూడా అడగండి. హైదరాబాద్ లో, బెంగళూరులో, చెన్నైలో, లేకపోతే బాంబేలో, ఢిల్లీలో ఏం పిగుతున్నామని ముఖాన్ని అడగండి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రియుడు, ప్రియురాలు, ఓ భర్త, లేకపోతే ఒక తల్లి, లేకపోతే ఒక తండ్రి, లేకపోతే ఒక అక్క, లేకపోతే ఒక చెల్లి, లేకపోతే ఒక తమ్ముడు, అన్న అతి దారుణంగా చంపేశారని వింటున్నాం. కానీ ప్రియుడు, ప్రియురాలు, కాబోయే భర్తను చంపేసేది ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది అనమాట. నిజంగా ఎంత దారుణంగా అయిపోయిందంటే సొసైటీ, వావి వరుసలు లేవు, మనాతన లేదు, బంధుత్వాలు లేవు, బాంధవ్యాలు లేవు, ఏమీ లేవు. ఎంత దారుణంగా చంపేస్తున్నారంటే అంత దారుణంగా చంపేస్తున్నారు. తెలిసి తెలియని వాడు చేస్తున్నాడు, అన్నీ తెలుసుకొని చదువుకున్నవాడు చేస్తున్నాడు. అంటే ఈ సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది అంటే కొన్ని రోజుల తర్వాత, అంటే చాలా తగ్గిపోతుంది పాపులేషన్ అంటున్నారు. నిజంగా పాపులేషన్ పెరగాలనిపిస్తుంది నిజంగా ఇప్పుడు చూస్తుంటే, ఈ హత్యలు చూస్తుంటే. ఒకరోజు న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే ఎన్ని దారుణమైన హత్యలు, ఎన్ని దారుణమైన రేపులు, ఎన్ని దారుణమైన మర్డర్స్. న్యాచురల్గా వచ్చే డెత్ని ఎవరు ఆపలేరు, కానీ ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ మన భారతదేశంలో చూస్తున్నామంటే సమాజం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచిద్దాం. అసలు అభం శుభం తెలియని ఒక అబ్బాయి, ఆ అమ్మాయికి నిజంగా వేరే అఫేర్స్ ఉంటే హ్యాపీగా ఇద్దరు లేచిపోయి కూడా పెళ్లి చేసుకోవచ్చు. అలాంటిది 3 సార్లు మర్డర్ ప్లాన్ చేసి, మూడోసారి 400 అంటే 400 feet ఉన్న లోయలకు తోచి చంపేంత కక్ష ఏముంది అతని మీద, కేతన్ అగర్వాల్ మీద, శ్రియా గోయల్కి అర్థం కావట్లేదు. సో ఇదే విషయం మీద డిస్కషన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సంధ్యారెడ్డి గారు. సంధ్యారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు ఏం లేవు, డైరెక్ట్ ఓన్లీ చంపుకోవటాలే, అంతే. ఇంకంతే. నిజంగా అమ్మాయిని చూస్తుంటే అది వాళ్ళ అయ్యకి చెప్పేంత ధైర్యం లేదట దానికి. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపేంత ధైర్యం అయితే ఉంది. నిజంగా మానవత్వం ఎక్కడ పోతుంది? ఈ ఆడపోరిలకు అసలు ఇవి మనిషిలా లేకపోతే ఇంకేమని అనిపిస్తుంది. నేను అందరిని అనట్లేదండి. కొంతమంది ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్లు పోయినాయి, డ్రమ్ములు పోయినాయి, కుక్కర్లు పోయినాయి. ఇప్పుడు లాస్ట్కు మటర్లు చూస్తుంటే నిజంగా నవ్వు వస్తుందండి. నవ్వు కాదండి, వాళ్ళు చేసేటివి. అసలు మగపోర్లకు పెళ్లి కాక అల్లాడుతుండ్రో దిక్కు, అమ్మ బాబోయ్ ఆడవాళ్ళ పెళ్లి అంటే భయం వేస్తుంది వాళ్ళకి. పిట్టలను చంపినట్టు చంపుతున్నారండి బాబు. ఎట్లా లేడీ విలన్స్ ఎట్లా తయారైపోయినరంటే, ఈ రోజు ఒకతేమో ఆనిమూన్ పేరుతోని పెళ్లి చేసుకుంటది, ఆనిమూన్ అని తీసుకుపోతుంది, వారిని చంపుతుంది. అసలు ఇది ఎక్కడ పోతుంది రోషన్ గారు సమాజం? అది వీళ్ళకన్నా బుద్ధి ఏమైనా కొంచెం ఏమైనా సిగ్గు అనిపిస్తుందా? ఇట్లా ఇదేనా మనం కోరుకున్న స్వేచ్ఛ? స్వేచ్ఛ అని స్వేచ్ఛ ముసుగుతోని మా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటే స్వేచ్ఛ పేరుతోని మగ పొరలను చంపుతారు. పెళ్ళైన తర్వాత ప్రియుడు భార్య కలిసి భర్తను చంపేవాళ్ళు. అది అట్లా కాదు, ఇప్పుడు అట్లయింది. ఇంతకు ముందేమో చరిత్రను మీరు ఒకసారి తిరగరాసి ఒకసారి చూసినట్టయితే ఈ మధ్య కాలంలో అమ్మాయిలేమో ఇట్లా పాడైండ్రు. ఇక పెళ్లి చేసుకున్నాక 2 పిల్లలు ఉన్నాక మొగడేమో సంపాదించడానికి పోయిండు అనుకో, దీనికేమో ఇక నాకు బూతులు వస్తున్నాయి కానీ ఇక కంట్రోల్ చేసుకుంటున్నా. దీనికి బలుపెక్కి, మదమెక్కి, కొవ్వెక్కి ఉంచుకున్నోతో సరసాలు ఆడేటప్పుడు దీనికి సహనం ఉండదు, ఓర్పు ఉండదు. పిల్లల మధ్యలో అర్థం వస్తుందండి పిల్లలను చంపడం. ఇది ఎక్కడి వరకు చెప్పండి ఈ సమాజంలో? మరి బంధాలు, బంధుత్వాలు అంటే ఒక సాంప్రదాయాలు, ఒక కట్టుబాట్లు, అసలు ఒక కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుందా, అవ్వట్లేదా? సమాజం ఎక్కడ పోతుంది? దీన్ని ఎవరిని ప్రశ్నిద్దామండి మనం? అరే పిల్లలు కుక్క పిల్లల్ని దేవులాడుకుంటుంది. 9 నెలలు మోసి ఎవడో మోజులో వాడి మన పిల్లలను చంపుకునేటప్పుడు అంతున్నప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలని నేను అడుగుతున్నానండి. ఇవాళ నేను ఒకటే విషయం అడగదలుచుకున్నాను. ఇవాళ 3 మగ పిల్లలని ప్రియుడి కోసం పెళ్లి చేసుకోవాలని చెప్పేసి పెరగన్నంలో మంది కలిపి చంపింది. ఆమెకు యావజ్జీవ శిక్ష అంట. యావజ్జీవ శిక్ష ఏముంది? 7 ఏళ్ళు పోతుంది, అది వస్తుంది. ఇలాంటి వాళ్ళను ఈ అమ్మాయి మొన్న మనం చూసినాం,
మొగోని చంపేసి డ్రమ్ములలో పెట్టి డ్రమ్ములో పెట్టింది, ఒక కుక్కర్లో పెట్టేశారు, కుక్కర్లో చేసింది, తల్లిని చంపి ఇంట్లో పెట్టి పైన టైల్స్ టైల్స్ వేసింది తల్లిని. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ షియా గోయల్ అనే అమ్మాయి లాంటి వాళ్ళు తండ్రికి చెప్పకపోతే వాళ్ళు ఒప్పుకోలేదు తల్లిదండ్రులను చంపడం అంటే గిదేనా మరి స్వేచ్ఛ పేరుతో గిదేనా మీ చదువులు? అందుకే చదువులు ముఖ్యం కాదు రోషన్ గారు, ఇక్కడ సంస్కారం ముఖ్యం. మీకు సంస్కారమే లేదు. 600 కోట్లు ఏం చేస్తే మలిచి పెట్టుకుంటారు 600 కోట్లు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మగపిల్లలను చంపే రైట్ మీకు ఎవడిచ్చినాడు? మగపిల్లలు ఏమన్నా జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటూ వస్తున్నారా, లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ వస్తున్నారా? వాళ్ళు కూడా ఒక తల్లి 9 నెలలు మోస్తేనే కదా మగపిల్లడు పుట్టేది. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతూనే అందరం వచ్చి రోడ్లు ఎక్కి అడుగుతాం. మరి అలా ఆ పిల్లగాన్ని చంపింది, మరి దీన్ని ఏం చేయమంటారు? అదే దాంట్లో దోయాలి దానికి ఇంకా జైలు ఎందుకు? సిగ్గుందా? అరే మీకు స్వేచ్ఛ ఉందమ్మా, లేచిపోండి, ప్రియంతో పెళ్లి చేసుకోండి, తర్వాత వచ్చేసేయి. వాడి చంపే రైట్ నీకెక్కడుంది? ఇలాంటి ఆడవాళ్ళు ఉండడం వల్లనే ఇంకా ఇటువంటి ఆడముండలకి కొంతమంది ఇంకా ఒత్తాసు పలుకుతాయి. స్వేచ్ఛ లేదా అండి మాకు స్వేచ్ఛ అంటే మగవాడిని చంపడం స్వేచ్ఛనా? మగపిల్లల్ని అమాయకమైన మగపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు మీరు. పోరలు పెళ్లి చేసుకుందంటే భయపడుతున్నారు. అసలు ఎట్లాంటి అమ్మాయి వేస్తుంది అర్థం కావట్లేదు. ఎంత ఘోరంగా అంటే మానవతలు విలువలు లేకుండా, బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, ఏం నేర్పిస్తున్నారంటే సేమ్ సినిమా స్టోరీ అండి ఇది. అవును, దాంట్లో ఇన్ని ట్విస్టులు ఉండవు, దీంట్లో ఇన్ని ట్విస్టులు ఉన్నాయి. యాక్చువల్గా మీరు చూస్తే ఫస్ట్ టైం బాలి ఎక్కడికి వెళ్తే పాస్పోర్ట్ తీసేసి పడేయటం సినిమాలలో. అసలు ఎంత క్రైమ్ అంటే మరి క్రైమ్ వీళ్ళ నుంచి వస్తుందా, వీళ్ళ నుంచే క్రైమ్ తీస్తున్నారు అర్థం కావట్లేదు. అసలు ఎంత ప్లాన్ అండి. సెకండ్ టైం పడేసి పాము వచ్చిందని తోసేసాను. అసలు ఎంత ఘోరం అంటే నిజంగా చెప్తున్నా కదా. వీళ్ళు ఇట్లా అయిపోతే ఆడపిల్లలు ఎట్లా తయారైపోయిందంటే మాకు స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు మనం ఒకటి గోల్కొండ హాస్టల్ అట, ప్రైవేట్ హాస్టల్, ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి 9 నెలలు డెలివరీ అయింది, బాత్రూంలో డెలివరీ చేసుకుంది, బాబు పుట్టాడు, తీసి కింద వేసేసింది, చనిపోయాడు అబ్బాయి. దీనికి ఎవరండి బాధ్యత? తల్లి కారణం కాదా? ఆడపిల్లని పెంచేటప్పుడు ఆడపిల్ల 9 నెలలు కడుపు వచ్చినప్పుడు ఇంట్లో కడుపుతో ఉందా ఏముందా తెలియదా? 10 రోజులు అయిందండి కాలేజీలో జాయిన్ అయ్యి. ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని అంటాము, ఏ చట్టాన్ని అడుగుతాము, ఏ పోలీసులను అడుగుతాం చెప్పండి? వ్యవస్థ అనేది ఎక్కడ పోతుందండి? 16 సంవత్సరాలకు 14 సంవత్సరాలకు చదువుకోని పంపిస్తే ప్రేమలని చెప్పేసి కడుపులు తెచ్చుకొని పిల్లలు లేక గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే దీంట్లోకి చదువుకోమంటే కొవ్వు ఎక్కువైపోయి కడుపులు తెచ్చుకొని వ్యవస్థ ఎక్కడ పోతుంది? ఒక్కటి కాదండి, అసలు పొద్దున్న లేస్తే ఏం జరుగుతుందో అర్థం కాదు. తల్లికి తెలియదా అండి? మొన్ననే పిల్ల స్కూల్లో జాయిన్ అయింది, ఉన్నవారు కాల్డేస్తే 9 నెలల కడుపున్నప్పుడు ఎంత డ్రెస్ వేసుకున్న తల్లి పట్టించుకోదండి? తల్లికి బాధ్యత లేకపోతే మన పిల్లలకు మనం బాధ్యత లేకపోతే పక్కింటోడు బాధ్యత అవుతాడా? అంటే ఇవాళ చూడండి, ఆడపిల్లలకు స్వేచ్ఛ కావాలన్నారు గిదా బ్రహ్మంగారు చెప్పిండు, బ్రహ్మంగారు చెప్పినట్టే. అందుకే గతంలోనండి 14 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. అవును, ఇప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఎంతండి? ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే 15 సంవత్సరాలు అనుకుందాం. మరి మీరు ఇంకా ఒకటి ఏంటంటే మన నియమ నిబంధనలు 18 ఏళ్ళు పెట్టి కాబట్టి కొద్దిగా గొప్ప ఆగుతురు. అది లేకపోతే ఇంకా ఎన్ని చూడాల్సి వచ్చేదో. అరే స్కూళ్ళల్లో ఇప్పుడు ఎవరిని ప్రిన్సిపల్ని అడుగుదామా, లేకపోతే ఎవరిని అడుగుదాం? మన తల్లి మనకు బాధ్యత వహించినప్పుడు ఏ రకంగా అండి? ఇవాళ మగపిల్లల తల్లులు ఎంత భయపడుతున్నారంటే ఆడపిల్ల ఎలాంటి కోడలు వస్తుందో, ఏ పరిస్థితి ఉందో. అంటే మగపిల్లలు పెళ్లి చేసుకున్న అమ్మ హాయిగా ఇలా మగపిల్లలమే కో లివింగ్ రూమ్స్ చూస్తున్నాం కదా హైదరాబాద్ మొత్తం. అది అయిపోయినాక మరి అది కో లివింగ్ రూమ్ కు అలవాటు పడ్డ తర్వాత ఒక్కడు మగతో సంసారం ఎట్లా చేస్తుందండి? చేయలేదు. గిఫ్ట్ లేనికి ఒకటి కావాలి, బయట తిప్పనికి ఒకటి కావాలి. మీరు ఏమని అనుకోండి, నా గురించి నేనున్నా చెప్తానండి. ఇది ఇక్కడ వాస్తవాలు జరుగుతున్నాయి. కొన్ని జరిగినప్పుడు మనం ప్రశ్నించలేదు అనుకోండి, సమాజం ఎటువైపోతుంది అనేది మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు అమాయకమైన తల్లిదండ్రులను కప్పిపుచ్చుతున్నారు. హైదరాబాద్ లో మా పిల్ల చదువుకుంటుంది, హైదరాబాద్ లో మా పిల్ల ఉద్యోగం చేసిన తల్లిదండ్రులు అనుకుంటే వీళ్ళు వచ్చేమి ఇక్కడే పోయి ఎదవేషాలు వేసుకుంటూ గిఫ్ట్ల కోసం ఒకడు, సెల్ ఫోన్ల కోసం ఒకడు, బట్టల కోసం ఒకడు, తింపినీకి ఒకడు, ఎంజాయ్మెంట్ కోసం ఒకడు, లాస్ట్కు ఇదన్నీ అడ్డం వచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేస్తే వాడు అడ్డం ఉండని వాళ్ళు లేపేస్తారు. ఇది ఇక్కడ జరుగుతున్న. ఇదేనా మనం కోరుకున్న స్వతంత్రం? ఇదేనా మనం కోరుకున్న స్వేచ్ఛ? నేను ఇలా సమాజాన్ని ఒక అక్కగా ఒక అమ్మగా అడుగుతున్నా. 17 కోట్లు పెట్టి బుక్ చేశారు పెళ్లికి. చూడండి 600 కోట్లు ఇప్పుడు ఏం చేస్తారు? నెత్తిలో కొట్టుకుంటారు ఆస్తులు. ఏం చేస్తారు? ఈ అమ్మాయి కూడా ఏదో పెద్ద బిజినెస్ చదువుకుందంట. ఇది దీని బొంద చదువుకుంది, దీని బోకి చదువుకుంది. ఇది నువ్వు చదువుకున్నది ఇదేనా నీ సంస్కారం? ఇవాళ నీ బతికేంది? జైలుకు పోయినావా? నీ బతుకంతా జైలే కదా, నీకేం లైఫ్ ఉంటుంది? ఈ అమ్మాయిలు తెలిసి చేస్తురా? కానీ ఏ కోణంలో వీళ్ళకి అనిపిస్తుందండి చంపేయాలనే కోణం ఎందుకు వస్తుంది అర్థం కాదు. చంపడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
ఏముంది కూల్ డ్రింక్ లో మందు పోయొచ్చు లేకపోతే ఏదైనా చేయొచ్చు. అలాంటిది 400 ఎంత పెద్ద ప్లాన్ చూడండి. అది అక్కడికి ఒకసారి తీసుకెళ్లి తోసేస్తే వాడు చెట్లు పట్టుకొని బయటకు వచ్చాడు. అసలు బాలి ఎప్పుడు వాళ్ళ ఫాదర్ కే డౌట్ వచ్చింది. ఆ అమ్మాయి అప్పుడన్నా వీళ్ళన్నా చూడాలి కదండి. అదే అర్థం కావట్లేదు. నేను అనేది ఏంటంటే అంత డబ్బు వాళ్ళ తండ్రి ఇప్పుడు ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ ఉన్నాడంటే చంపేయమండి మా బిడ్డని అని చెప్తున్నా. నిజంగా కూడా అసలు ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు కాదండి, దాని మీద దోషపడాలి దీన్ని కూడా అంతే. ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకేమన్నా అది చేస్తుంది. వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేసిరండి, అసలు వీళ్ళిద్దరు ఇక్కడ లవ్వర్ తోని ఇద్దరు ఎంజాయ్మెంట్ కి కాబోయే భర్త అడ్డం ఉండని అమాయకమైన పిల్లగాన్ని చేసి వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్. వాడు చదువుకున్నాడే కదా, కూర్చోబెట్టి నేను వీడిని ప్రేమించాను, వీడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, వెళ్ళిపోతాను, ఏమవుతుంది? ఇంట్లో ఒప్పుకోవట్లేదంటే వాడు యాక్సెప్ట్ చేస్తాడు కదా. 100% చేస్తారు. ఇంత ఘోరంగా ఇంత దుర్మార్గంగా అండి మీరు నమ్మరు. మొన్న ఒక అమ్మాయి సికింద్రాబాద్ లో వాడు ప్రేమించాడంట, వాడు ఇది అబద్ధం ఆడిండని చెప్పేసి ఇంటి పిలిపించి కుర్చీకి కట్టేసి వాడిని కిరసనాలు పోసి తగలబెట్టేసింది, చనిపోయాడు. అరే మంచిగా బయటకు వచ్చి చెప్తుంది అది. వాడిని కూర్చోబెట్టి కట్టేసి వాని మీద పెట్రోల్ పోసింది. ఇంత దుర్మార్గంగా ఆడపిల్లలు జరుగుతుంటే కానీ ఒకప్పుడు సినిమాల ప్రభావం జనం మీద ఉండేది అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళని చూసి, కానీ ఇప్పుడు బయట మనం చేస్తున్న పనులు సినిమాగా ఒక కథగా స్టోరీ వాళ్ళ కథలు వాస్తవం అది. ఇలా ఇప్పుడు ఏ చట్టం వచ్చినా ఎవ్వరు వచ్చినా ఎవరు ఏం చేయగలుగుతున్నారు? రోషన్ గారు మీరు ఒక మాట చెప్పండి. ఇవన్నీ చూస్తుంటే మనం ప్రశ్నించకుంటే సమాజంలో ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత ఎంత పెద్ద బాధ్యత ఉంది. ఇవాళ మగపిల్లలుగా ఒకప్పుడేమో ఆడపిల్లలను అనాలంటే కట్నాల కోసం భయం అయ్యేది. ఇప్పుడు అట్లా కాదు. ఓయమ్మ ఇది దీన్ని కాలేజీ పంపిద్దామన్నా రేపు ఇది ఏం చేస్తుందో ఏమైంది. ఆడపిల్లల కన్నెతల్లి ఎప్పుడు వచ్చినా కూడా ఇదే బాధ చూడండి. ఇప్పుడు మగపిల్లలు ఏమో అమ్మ వీడు ఎక్కడ మన పిల్లగాని మనం భద్రపరుచుకునే సమయం ఆసన్నమైంది. మగపిల్లగాని దాచుకోవాలి ఇప్పుడు. ఇక అలాంటి పరిస్థితి ఉంది. కొన్ని రోజులు పోతే ఇప్పుడు 28 ఏళ్ళకి 30 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటారు. 30 సంవత్సరాలు అవుతుంది. నేను అదే అంటున్నాను. ఇంకొన్ని రోజులు పోతే ఇక పిల్లలు కూడా కనరు. నేను అనేది ఏంటంటే ఒక కుటుంబం విలువలు బంధాలు బాంధుత్వాలు ఏం లేదండి. ఇంత ఘోరమా? ఇక దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకా మా స్వేచ్ఛ మా ఇష్టం అండి, ఇక మేము మా వాళ్ళు మేము చూసుకుంటామండి, మీరు మాత్రం ఏమనొద్దండి. మా కళ్ళు మనం ఇష్టం అనొద్దు, మా వాళ్ళు మా ఇష్టం అనొచ్చు, మా చేతులు మా ఇష్టం అని అనొద్దు అంటే ఇట్లా తయారైపోయినరు. ఇలా మాట్లాడినాం అనుకోండి, ఈ రకంగా సమాజంలో ఇట్లా జరుగుతున్నప్పుడు అసలు ఏం చేద్దాం, ఎవరిని ప్రశ్నిద్దాం, సమాజం ఎటువైపు పోతుంది? సిగ్గు శరాలు మానం మర్యాదలు ఏం లేదా దీంట్లోకి? అదే అడుగుతున్న ఆడపిల్లల్ని. అందరినీ కాదమ్మా, కొంతమంది ఉరికొస్తారు ఉంటారు, కొంతమంది కట్టగట్టుకొని కొంతమంది ఉంటారు, పక్కనే ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది చేస్తారు. వీళ్ళు చెప్పాలి. నేను అదే అంటున్నా, ఏది ఉన్నా అమ్మా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సమాజంలో ఒక బంధాల గురించి బంధుత్వాల గురించి తెలుసుకున్న వాళ్ళు ఎంత మీరు ఏం చేసినా కూడా ఇప్పుడున్న టెక్నాలజీలో 100% మీరు జైలుకు పోయడం ఖాయం. జైలుకు పోయిన తర్వాత పరువు అయిన తర్వాత డబ్బు హోదా పరపతి ఇదే ఏం లైఫ్ చెప్పండి? ఎందుకు మీరు క్షణిక ఆవేశంలో ఇట్లా చేస్తున్నారు? తెలిసే చేస్తున్నారు, తెలియక కాదండి, తెలిసే చేస్తున్నారు. మూర్ఖత్వం 3 సార్లు స్పాట్ ఎందుకు పెడతారు మేడం? ఇప్పుడు అది కాదు సార్. మొన్న ఒకటి రోషన్ గారు మనం అప్పుడు ఆనిమూన్ తీసుకొని పోయింది చూడు, అక్కడ 7 రోజులు. అవును, వాని ఎంత ఈజీగా బాబా ఏమి గేము అసలు, అంత గేమ్, అంత క్రిమినల్ మైండ్. ఆడవాళ్ళు ఇట్లుంటుంటే ఇక ఆడవాళ్ళకు ఇప్పుడు ఆడవాళ్ళ తరపున మాట్లాడినప్పుడు మగవాళ్ళ తరపున మాట్లాడితే సంధ్యారెడ్డి మగవాళ్ళకయ్యే మాట్లాడి సంధ్యారెడ్డి అనే వ్యక్తి మగపిల్లలకు అన్యాయం జరుగుతున్నది ప్రశ్నిస్తుంది. ఆడపిల్లలకు జరిగినప్పుడు మాట్లాడతాం. 80% పీపుల్ గురించే, 20% ఇట్లానే ఉన్నారు. ఇట్లా ఉంటుంది, ఇట్లానే చంపుతామండి, మేము ఇట్లానే చేస్తామండి, మేము ఇట్లానే ఇప్పుకొని చూస్తామండి, మీరు చూడండి, లేకపోతే మీరు ప్రశ్నించవద్దు అని మాట్లాడతాం. వాళ్ళకి తలకాయ ఉండి మాట్లాడు, తలకాయ లేకుండా. కానీ ఇన్ని జరుగుతున్నప్పుడు ఇవాళ షియా ఘోషల్ మరి చంపింది కదా, ఆ బాబు విషయంలో ఆ అబ్బాయి విషయంలో ఇవాళ ఎందుకు మరి మనం అందరం ఎందుకు ప్రశ్నించట్లేదు? ఆ తల్లి ఎంత బాధపడుతుంది. ఆ తండ్రి హాస్పిటల్లో పడ్డాడు, 9 నెలలు మోయలేదు ఆ పిల్లగాన్ని. మనం ఎందుకు సమాజం ఎట్టుపోతుంది? ఇలాంటి అమ్మాయిలను కన్నోళ్ళం మనం ఏమనాలి? పెంపకం అండి, పెంపకము. డబ్బు 600 కోట్ల నేతలు కొట్టుకుంటాడు వాళ్ళ అయ్య కూడా. నీ బిడ్డ ఎట్లాంటిది, నీ బిడ్డ డౌట్ వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఇవాళ రేపట్లో ఎక్కువ ప్రేమ వివాహాలు ఏమవుతుంది? ఇప్పుడు మనం ఆ టైం ఇప్పుడు ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేరండి. అంటే చంపడం జైలుకోవడం బాగుందా? మంచిగా ఒకవేళ స్థిరంగా ఉండి మంచిగా ఉన్నారంటే మీకున్న 600 కోట్లలో లేని 100 కోట్లు ఇచ్చి అది చేసుకోండి. నిజంగా రోషన్ గారు నాకైతే నిన్న ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఆ మర్డర్ చేసిన తర్వాత మేడం ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని పోస్టులు తెలుసా అమ్మాయి? నేను మిస్ అయ్యాను, అసలు నేను నీతో లైఫ్ ని వేరేలా ఊహించుకున్నాను, ఇట్లా అయిపోయింది. ఇటువంటి దాన్ని మామూలుగా కూడా చంపొద్దండి బాబు. నేను చెప్తున్నాను కదా, ఒక నేను దాని అయినా కూడా ఇట్లా డ్రామాలు ఘోరంగా అంటే అసలు వామ్మ
ఒక్కటేనండి, చట్టం నుంచి అయితే మనం అయితే తప్పించుకోలేం కదా. అంతే కదా. ఇవాళ లేటుగా అయినా కూడా మళ్ళీ పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ అమ్మాయిని ఇన్వాల్వ్ చేసింది చావులో మొత్తం కూడా. అన్యాయం జరిగిందని చెప్పేసి అది జరిగింది అంతే. డ్రామా చూడు, ఇంత మంచి ఆర్టిస్ట్ లేదని ఉంటారా అండి? పెద్ద యాక్టర్లకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి దానికి. ఇది రేపేదో బిజినెస్ చేసి జనాలను ఉద్ధరిస్తారు. ఇలా దీనికి మనము చట్టంలో ఏం శిక్ష పడలేదు అనుకో, దీనిలాగా ఇంకొకరు తయారవుతారు. వచ్చింది మాదేముంది మేము ఎంజాయ్ చేస్తాం. ఏముంది పుసుకున్న తల్లిదండ్రులు చచ్చిరనుకో, వచ్చిన ఏముంది బయటకు వచ్చిన తర్వాత 100 కోట్ల బతుకుతుంది. వీళ్ళకి ఏమైనా బాధ్యతలు తెలుసా? కానీ అమ్మాయిలు అబ్బాయిల్ని అడగాల్సింది నీకు అఫేర్లు ఉంది అని కదా, అబ్బాయిలు అమ్మాయిలను అడిగే స్థాయికి వచ్చేసాం. ఇప్పుడు నిజంగా ఉంటే చెప్పు తల్లి, నేను పెళ్లి చేసుకొని వాడికే ఇచ్చి చేస్తానని అబ్బాయిలు చెప్పండి. కనీసం మేబీ చెప్పాలి. ఆ లోయలు లేకపోతే ఎక్కడ ప్లేసెస్ వెళ్ళి అడగొద్దు. మీరు కూడా ఎక్కడైనా కాఫీ డేలో కూర్చొని అమ్మ చెప్పమ్మా, ముందే చెప్పు, నీకు ఇష్టం ఉన్నక్కడే చేస్తున్నావా, మీరు మీ అమ్మోళ్ళు ఒప్పించినందుకు చేసుకోకండి అమ్మా, మా జీవితాలు నాశనం చేయకండి. నేను చాలా మంది నిన్నమన్నా కొంతమంది పిల్లల్ని అడుగుతూ 30 ఏళ్ళు పెళ్ళి, ఏముంది మేడం పెళ్లి, వామో పెళ్ళి భయం అవుతుంది మేడం, ఇట్లా బతికినా ఏం లేదు. నాకు నిజంగా ఒక 7-8 మంది చెప్పిరండి, ఇట్లా బతికినా ఏం లేదు మేడం, వామో రేపు నేను ఏదైనా కరెక్ట్ చేయలేదనుకో, ఏదైనా పెట్టలేదనుకో, నన్ను కంపల్సరీ ఏదో ఒకటి చేసి నన్ను చంపుతారు. అబ్బాయిలు అంత భయంగా ఉన్నారు ఒక 7-8 మంది. నేను కాకపోతే వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాను కానీ ఏమైంది పెద్ద వాళ్ళే మంచిగా, ఏంటా మీ పెళ్ళి అంటే, ఎందుకక్క ఈ పెళ్లిళ్ళు ఎందుకు, ఇక వద్దక్కో మేము బతుకుంటే బల్షాక్ అనేది బతంగానే వద్దక్కో ఈ పెళ్లిళ్ళు వద్దు అంటారు. ఇక మరి ఇట్లా మగపొరలు భయపడుతున్నారని ఇక జంబలకడి బొమ్మ అనకపోతే ఏమనాలి? ఇక ఇట్లా తయారైపోయిందండి నిజంగా చెప్తున్నా. ఇంత దుర్మార్గమైన మనుషుల మధ్య ఉంటున్నాం మనం అంటే, ఇక మాట్లాడితే సంజయ్ రెడ్డి మాట్లాడింది అంటారు. మాట్లాడొద్దు ఇట్లా. నిజంగా అండి ఇవాళ మనం ఈ సుమన్ టీవీ ద్వారా చాలా స్పందిస్తున్నాం కనుక కొన్ని సామాజిక చట్టాలు రావాలి మేడం. నిజంగా చెప్తున్నాను, ఏదో ఒక 2 months 3 months వాళ్ళ లోపల పెట్టేసి పడుతున్నారు, బెయిల్ మీద బయటకు వచ్చేసారు, మళ్ళీ వాళ్ళు కోర్టుకు అప్పుడప్పుడు వచ్చి హాజరవ్వాలి, ఇలాంటి పెట్టకుండా బలమైన చట్టాలు వస్తే గానీ అసలు చెయ్యాలంటే పడాలి మేడం. ఎట్లా ఉండాలంటే అండి ఆ చట్టాలు కూడా అబ్బా ఆన్ ది స్పాట్, మళ్ళా లైఫ్ ఉండదు వాళ్ళకు. తల్లిదండ్రులు కూడా అండి పిల్లలను కనేటప్పుడు పెంచగలుగుతా, బాధ్యత తీసుకోగలుగుతున్నప్పుడే కనండి. కానీ ఎందుకండి ఈ సమాజానికి ఎందుకు వదిలేస్తున్నారు ఇలాంటి వాళ్ళను? ఊర్లల్లో తల్లిదండ్రులు వ్యవసాయదారులైనా మీ బిడ్డ ఏం చేస్తుంది, మీ కొడుకు ఏం చేస్తున్నాడు అని మీరు ఆరా తీయండి. వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మకండి. రేపు ఏదైనా జరిగితే బాధపడేది మీరే. కేవలం అమ్మాయిల తల్లిదండ్రులు కాదు, అబ్బాయిల తల్లిదండ్రులు కూడా అడగండి. హైదరాబాద్ లో, బెంగళూరులో, చెన్నైలో, లేకపోతే బాంబేలో, ఢిల్లీలో ఏం పిగుతున్నామని ముఖాన్ని అడగండి. అంతే. వీడియో కాల్లో 1-10 సార్లు ఏం చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంతే. దారుణం అండి. మరి ఎంత ఘోరంగా. రేపు ఏదైనా జరిగితే మళ్ళీ ఎవరు బాధపడాలండి? తల్లిదండ్రులే బాధపడాలి. అసలు తల్లిదండ్రులు ప్రశ్నిస్తే తల్లులు చంపుతురండి బాబు. అవును, అసలు ఎట్లుంది తెలుసా? చంపట్లేదు నిజంగా, తల్లులను చంపుతున్నారు. తల్లి విలన్ అయితే తెలుసా పిల్లల విషయంలో, ఎందుకంటే గట్టిగా అడుగుతుంది కదా, దాని గొంతు పిసికేస్తారు. రీసెంట్ గా మనం చేసాం కదా మేడం, బాత్రూమ్ లో 10th క్లాస్ అబ్బాయి. అవును, అది ఎంత ఘోరం అండి. వాళ్ళ ఫ్రెండ్ తో కలిపి తల్లిని చంపింది. మరి ఇప్పుడు తల్లి, నేను అందుకే అంటున్నాను, పిల్లలు లేకపోతే లేరని బాధపడడం కన్నా వద్దురా నాయన అనిపిస్తుంది నిజంగా తెలుసా. ఏ పిల్లలు పుడతారో తెలుస్తలేదు. వీళ్ళు రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత కదా, వాడు మగ పిల్లగాడు పుడితే ఏమైనా ఉద్ధరిస్తాడంటే అట్లా లేదు. ఆడపిల్లనే కంటే కూతురునే కనాలన్నారు. ఇలా పిల్లలను చూస్తుంటే భయం వేస్తుంది. ఒకరిని మించి అమ్మ ట్విస్ట్ల మీద ట్విస్టులు. ఈడంగా పోగానే ఒకటి ముగ్గురు మగ పిల్లలట వికారాబాద్లో. ఇవాళ నిన్న ఉంచుకున్న కోసం 3 బాధలు పెట్టింది, ఎక్కడ పడితే అక్కడ. అబ్బా ఘోరం అండి. పేపర్లో ఇవాళ వచ్చింది. ఎంత ఘోరం తెలుసా. మనం రీసెంట్ గా చేసాం, ఆ అమ్మాయిని కత్తితో చూడండి, మన యూట్యూబ్ బా ఇప్పటివరకు ఆ కేసు ఏమైందండి? ఎంత అది ఉంది. ఇప్పుడు మనం అంటున్నామండి, మా పిల్లల్ని చంపకండి, మీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పండి అని చెప్పేసి అమ్మాయిల తల్లిదండ్రులు మనం అంటున్నాం. అబ్బాయిల వల్ల ప్రాబ్లం వస్తే అబ్బాయిని తల్లిదండ్రులకు అప్పచెప్పండి. చంపే రైట్ మీకెక్కడ ఉందమ్మా? వాళ్ళమ్మ కూడా 9 ఏళ్ళు కానీ పెంచుతుంది అమ్మ మగపిల్లగాన్ని. ఇక్కడ 2 వైపులండి, మనం అనేది 2 వైపులో ఉండాలి. మగపిల్లగాడు అని చెప్పి మీరు కూడా వదిలేయద్దు. అసలు వాడు ఎక్కడ చూస్తున్నాడు, దేంతో స్నేహం చేస్తున్నాడు, ఏ కాలేజీ పోతున్నాడు, ఏం డ్యూటీ చేస్తున్నాడు, ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ బంతున్నాడు అనేది తల్లిదండ్రులుగా మన బాధ్యత. 14 సంవత్సరాలు పిల్లగాడు ఎదిగినాడంటే వాడు మొగోడులే,
గల్ల ఎగరేసుకుంటే వాడు ఉంటాడులే కాదు, వాడే ఇక్కడ చేయాల్సింది అన్నిటికీ కారణం వాడే. కాబట్టి తల్లిదండ్రుల పెంపకంలో ఆడగలేదు మొగలేదు, ఒక కంట కనిపెడుతూ ఉండండి. యుక్త వయసు వచ్చిన మగ పిల్లలని ఒక బెడ్రూమ్లో పడుకోబెట్టేసి మన బతుకులు మనం చూసుకొని వదిలేయకండి. వాడు మొగోడే కదంటే వాడు మొగోడు కాబట్టి ఈయన చేస్తున్నాడు. వాడు ఇంటర్మీడియట్కి వచ్చిండంటే కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇక్కడ ఏ గవర్నమెంట్ సెకండరీ, ఏ పోలీసులు సెకండరీ, ఏ వ్యవస్థ సెకండరీ, ఏదైనా కూడా సెకండరీ. తల్లిదండ్రులు తప్పు కూడా ఉందండి. చాలా మంది పేరెంట్స్, మా రిలేటివ్స్ లో కూడా నేను చాలా మందిని అడిగాను, ఏంటి పెళ్లి చేస్తున్నారా అంటే వాడి ఇష్టం, వాడికి నచ్చిన వాళ్ళు ఎవరిని తీసుకొని వాడే తీసుకొస్తే ఇంకా మంచిది మాకు. మరి ఏం చేయమంటే చెడగొడుతున్నారు. అట్లా కదా, ఒకవేళ చేయకపోతేనేమో లేచిపోతుర్రు, చేస్తే మన గట్టిగా అంటేనేమో తల్లిదండ్రులను చంపుతుర్రు, లేదంటే తల్లిదండ్రులను విడిచిపెట్టేసిపోయి చేసుకుంటారు. ఏమంటారు ఈ అమ్మ పిల్లలు పిల్లలు ఇష్టపడ్డారు కదా మమ్మల్ని ఏం చేయమంటామండి, మరి చేస్తున్నామంటారు. ఇప్పుడు ఎటొచ్చి తల్లిదండ్రులకే వచ్చింది బాధ. అడిగితేనే ప్రశ్నిస్తేనేమో నీకేం తెలుసు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతావు అంటారు. లేచిపోతలేరా? 18 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. మా అమ్మ విలన్, మా నాయన నుంచి నాకు ప్రాణహాని ఉందండి అని ఇక రాసేస్తారు. నరేంద్ర మోడీ గారు నాకు నిన్న ఏదో నేను విన్నాను అనుకుంటా, ఇప్పుడు ఆర్య సమాజాలలో పెళ్లిళ్ళు, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు కంపల్సరీ తల్లిదండ్రుల అనుమతి ఉండాలని పెట్టారు. కానీ చాలా ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తానండి. ఎందుకంటే పిల్లలు ఇవాళ కారణం తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రులకు ఇక్కడ వాళ్ళకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిండు. ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను. అలాంటివి ఏమైనా వస్తే, ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రులకు చెప్పకుండానే కదా పారిపోయేది, బాధపడేది వాళ్ళే కదా. మా తల్లిదండ్రులు విలన్లు అండి, 18 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన విలన్లు ఉండరండి, ఇప్పుడు మాత్రం విలన్లు అవుతారు. నేను అందుకే చెప్తున్నా, చదువుకునే టైంలో చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, నచ్చిన వ్యక్తిని చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే చెప్పేయండి, కానీ అమాయకమైన మగ పొరలను చంపకండి. అమ్మ పిట్టలను చంపినాడు చంపుతున్నారు మీ రోగాలు బుట్ట. కానీ ఇప్పుడు మీరు చెప్పింది అది ఫస్ట్ పక్కన పెడితే సెకండ్ది కూడా అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా వాళ్ళకి ఎఫైర్స్ ఉంటే కూర్చోబెట్టి తల్లిదండ్రులు మాట్లాడలేకపోయినా కనీసం వీళ్ళు కూర్చొని వీళ్ళు మాట్లాడుకోవడం బెస్ట్ అనిపిస్తుందండి. ఇప్పుడు ఇద్దరే మాట్లాడుకోవాలి. మా ఇంట్లో చెప్పేశారు నేను చేసుకోక తప్పదు, మీ ఇంట్లో చెప్పేశారు నువ్వు చేసుకోక తప్పదు అంటే ఇదే జరుగుతుంది. అందుకే ఏమంటుంది, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఆస్తులు అంతస్తులు 2000 సార్లు కాల్ చేసిందంట, 230 గంటలు మాట్లాడింది. చూడండి ఈ మర్డర్ గురించి. చూడండి అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక పిల్లగాడు నీ మనసులో ఏమన్నా ఉన్నాయా, నా మనసు మీ నాయన మాకు ఎంత ఆస్తి ఇస్తుండని కాదు, నాకు ఇష్టమేనా మనస్ఫూర్తిగా చెప్పు తల్లి, లేకపోతే నాదే తప్పే అని నేను వెళ్ళిపోతా అని మగపిల్లడు భయపడుతున్నాడు. నిజమండి. అవును. ఇప్పుడు అదే మళ్ళీ ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ఆడవాళ్ళకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పేసి అమ్మాయిలు కూడా ఎట్లా చేస్తున్నారంటే, అత్తగారింటికి వస్తున్నామంటే నేను అత్తమామతో ఉండను, మన ఇద్దరమే ఉండాలి, అట్లయితేనే కండిషన్. ఈ కండిషన్స్ ఒప్పుకుంటున్నారు, దానికి కూడా ఒప్పుకుంటున్నారు పాపం పేరెంట్స్. అన్నిటికీ ప్రైవేసీ ఇస్తేనేమో ఈ అనార్థాలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్యలో. మరి ఇద్దరి మధ్యలో ఈ గొడవలు కొట్లాటల వల్లనేనండి కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. మూడో మనిషి ఉంటే అంత ఉండదు, మూడో మనిషి ఉండొద్దు వీళ్ళకు. అదే ఏదో సామెత ఉంది కదా, కొత్త కోడలు ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడికాలు పెట్టి రామంటే కూలిపోయే సంవత్సరానికి కుడికాలు అయితే ఏంది, ఎడవ కాలు అయితే ఏంది అత్త అన్నదంట. మరి అట్నే ఉంది ఇప్పుడు. అంటే 3 నెలల ముచ్చటిని ఇడంగా పారాని ఆరక ముందుకే అడక విడాకులకు అప్లై చేస్తాడు. అన్ని ఒకటి రోజు కావాలి వీళ్ళకి, ఇక మొత్తం నెలల్ని ఇట్లా తయారైపోయింది పిల్లలు. నేను అనేది ఏంటంటే, గతంలో 14 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసిరంటే ఆ చట్టమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది, లేకపోతే ఇంత అనార్థాలా అండి. మరి ఇట్లా ఉంది వ్యవస్థ. మరి అందుకే నరేంద్ర మోడీ గారు అంటున్నారు కదా, ఏదో 16 ఇయర్స్ తగ్గించాలి పెళ్లి వయసు, 16 ఇయర్స్ ఉంటే ఇంకా కొంచెం వరకు మనం చేయొచ్చేమో. కానీ అయ్యో పిల్లలు అండి, అయ్యో పసిపాపలు అంటే ఎక్కడ పసిపాపలు, 3వ క్లాస్ 4వ క్లాస్కి వానికి గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ అనే మెలకలు తిరుగుతున్నాడు, అమ్మాయిలు కూడా మెలకలు తిరుగుతున్నారు. ఇక్కడ ఇంకేముంది చెప్పండి, 7వ 8వ క్లాస్కి అన్నీ తెలిసిపోయానికి తెలియదు ఏముంది. గర్ల్ ఫ్రెండ్ లేదంటే బాధ వాడికి. 10th క్లాస్ పిల్లోడికి నేను చెప్పాను కదా, మొన్న ఒక అమ్మాయి ఇక్కడే మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందట, ఆడు కీసరగుట్టకు రమ్మంటే వీడు పోయాడు, వాటితో 4 తీసుకొని పోయారు. సెల్ఫీలు దిగుతుంటే వాడు కాలు జారి ఆ గుండంలో పడ్డాడు. ఈ వాడిని ఎంత తీసినా కూడా లోపలికి మొత్తం నాచుతారు. 3 నెలలు అవుతుంది. 10th క్లాస్ వీడు, వాళ్ళకు ఒక గర్ల్ ఫ్రెండ్, అది బాగానే ఉంది. ఇప్పుడు ఒక్కడే కొడుకిళ్ళకు
వీళ్ళ చదువు కోసం ఇక్కడికి వచ్చారండి. భారతీయ విద్యాభవన్లో చదువుతున్నాడు పిల్లోడని. అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండేగా 10th క్లాస్. 10th క్లాస్ అంటే ఎంత అండి? 14 ఏళ్ళు. 14 ఏళ్ళు అంటే మరిగా పెళ్లి కావాలన్నట్టేగా. మరిగా ఇప్పుడు సుప్రీంకోర్టు సహజీవనం ఎట్లా ఇచ్చిందో మరి 16 ఏళ్ళకి పెళ్లి చేసుకోమని ఇక రాయాలి. మరి తిరిగి రాయాల్సి వస్తుందేమో. లేకపోతే మనం ఈ దారుణాలు ఇవన్నీ చూడలేమండి బాబు. ఎన్నో అసలు డైలీ అసలు పేపర్ తీసిన న్యూస్ ఛానల్ పెట్టిన ఏది చూడు ఇదే. నాకైతే రక్తం మలమల అసలు దేని మీద స్పందించాలి, దేని మీద కొత్త ట్రెండ్ అండి. ప్రియురాలు ప్రియుడు కలిసి మొగుడు చంపుతున్నారు, లేకపోతే ప్రియుడు ప్రియురాలు కలిసి ఇవంకు పుట్టిన పిల్లలను చంపుకుంటారు. అసలు భర్త భార్య కలిసి ప్రియుడు వేధిస్తున్నాడు పాత ప్రియుడు అని వాడిని చంపినట్టు అసలు మనం చూడట్లేదు. ఆ మోజులో ఎందుకు ఉండిపోతున్నారో అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఏం చేయమంటారండి? తప్పు జరుగుతుంది, ఎవరి జీవితంలో జరుగుతుంది, కొన్ని ఉంటాయి. కానీ ఒక జీవితం స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచం ఇది అనుకోకుండా నా ప్రపంచం వాడే అని ఎందుకు బతుకుతుందో ఈ ఆడదే అర్థం అవ్వట్లేదు. అదే కదా. కనీసం మొగుడు తెలుసుకున్న తర్వాత లేకపోతే వాడితో వెళ్ళిపో, పిల్లలకు కనలేదు కాబట్టి వెళ్ళిపో అని వాడు చెప్పట్లేదు. చివరికి వీడు బెడ్రూమ్ లో పడుకుంటే పిల్లో పెట్టి చంపటమో, లేకపోతే కాళ్ళు మీరు అన్నాడు కాళ్ళు చేతులు కట్టేసి కుతికలు కోసేయటమో, లేకపోతే చంపేసి బయట ఎక్కడైనా పడేస్తే తెలిసిపోతుందని ఇంట్లోనో పెట్టేసి టైల్స్ వేయటమో, లేకపోతే కుక్కర్లో వేసి విజిల్స్ ఉడికించిన దాకా చేయటమో. ఊరంతా మళ్ళీ కేసులు పెడతారు కనిపించట్లేదని. తీరా చూస్తే ప్రపంచం అంతా తిరిగేసాం, ఎక్కడ దొరకలేదమ్మా, ఎక్కడ ఉంటాడంటే తొవ్వితే కింద ఉంటాడు. ఇంత దారుణాలు జరుగుతుంటే అసలు వ్యవస్థ ఎక్కడ పోతుంది ఏం అర్థం కాకుండా ఉందండి. ప్రశ్నించాలండి నిజంగా. మీ ఛానల్ ద్వారా చాలా అడ్వర్టైజ్మెంట్ ఎట్లా అంటే ప్రశ్నిస్తున్నారు. నిజంగా చెప్పండి, 6 నెలల నుంచి కొంచెం వ్యవస్థలో కొన్ని ఇండస్ట్రీలో కొన్ని దగ్గర మార్పు అయితే వచ్చింది. ఒక భయం వచ్చింది. భయం అనేది చేసిన ముందే తెలిసిపోతుందని. తర్వాత మనం వస్త్రధారణ విషయంలో కూడా కొద్దో గొప్ప మార్పు అయితే వచ్చింది. అంటే ఇదంతా మనము సామాజిక మాధ్యమాల ద్వారా అప్డేట్ ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటే కొంచెమో గొప్పననే తెలిసిపోతుంది. కానీ వీళ్ళ మటుకు ఇద్దరిని మటుకు శ్రేయా గోయల్ గాని అతను వాడిని గాని చైతన్ చౌదరి అంటారు ఉరిదీయాలి, తీస్తేనే అవుతుంది. కానీ మన దరిద్రం ఇక్కడ ఉరిదీయాలంటే ఒకటేనండి, సౌదీ అరేబియా చట్టం రావాలి. అది వస్తే గాని ఒంట్లో వణుకండి. అసలు ఇది ఇంకొక మొగోడు దగ్గరికి కామన్గా తెలుసా. నేను రీసెంట్గా చూసా, ఒక 3 days బ్యాక్ నా దగ్గరికే వచ్చింది కేసు. సాఫ్ట్వేర్ అమ్మాయి, గతంలో అతనికి 2-3 సంబంధం ఉంది. ఇప్పుడు భర్త టార్చర్ చేస్తుంది. నేను చెప్పేసిన వద్దురా అయ్యా, ఎవడు బతుకులు ఆడు బతకండి, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఇక పెళ్ళిళ్ళు ఉండవు, మీరు చూడండి కొన్ని రోజులు పెళ్ళిళ్ళు ఉండవు. ఒకవేళ కర్మగాలు పెళ్లి చేసుకున్న పిల్లలు అయితే కనరండి, అది కూడా చెప్తున్నా. పిల్లల కంటే అడ్డం కదా మళ్ళా. అంతే కదా, వాళ్ళని చంపేస్తారు. ఎందుకు ప్రపంచంలోకి వచ్చి అప్పుడు ఇంటర్మీడియట్ పిల్ల బాత్రూమ్ లో అదే డెలివరీ చేసుకుని ఇట్లా పిల్లని తీసినది బయట పడేసి. ఎట్లా అడుగుతాం, ఎవరిని అడుగుతాం చెప్పండి, ఎవరిని అనాలి ఇక్కడ చెప్పండి. ఈ ఘోరాలు నేరాలు ఇంత చూడడానికేనా మనం సమాజంలో మార్పుగా రావాల్సింది, మనలో రావాలి. సమాజం అంటే సమాజం బానే ఉంది. అదే నేను చెప్తుంది, సమాజంలో ప్రతి ఒక్కడిని అంటే నువ్వు తప్పుడు పని చేసావు వాడు చేయాలని లేదు కదా. సమాజంలో బతుకుతున్నాడు కాబట్టి మనలో మార్పు వస్తేనే సమాజం మార్పు వస్తుంది. లేకపోతే అబ్బో రోషన్ గారు లాస్ట్ టైం ఫైనల్ గా ఏం చెప్తారు అసలు, వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి, ఇలాంటి జరగకుండా ఉండాలి? దీనికి అన్నిటికన్నీ కారణం ఒకటేనండి, చట్టాలల్లో మార్పులు రానంత వరకు ఈ వ్యవస్థ ఇట్లనే పోతుంది. అసలు ఎవరిని అసలు మధ్యాహ్నం పూట కాదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తలేదు, ఎవడు ఏం జరుగుతుందో తెలుస్తలేదు. వ్యవస్థలో మార్పు రావాలి, మనలో మార్పు రావాలంటే అందరిలో కాదు. ఒక చట్టం అనేది గట్టిగా ఉందనుకోండి, ఇప్పుడు డ్రింక్ చేస్తామండి, డ్రింక్ చేసిపోతే అమ్మాడ పోలీసు వాళ్ళని భయపడతాం, ఉందా లేదా చెప్పండి. ఆ భయంలాగే ఎవరి దగ్గరకన్నా వెళ్ళి మనం ఇది చేసినామంటే ఇంకా మనం చచ్చిపోతాం, ఇక మనం రక్షించలేము అనే అవగాహన చాలా కఠినంగా ఉండాలి. కఠినంగా లేదనుకోండి, వద్దయ్యా ఈ పెళ్ళిళ్ళొద్దు, ఈ పిల్లలొద్దు, ఈ వ్యవస్థ వద్దు, చేసుకోవాలెందుకు, కష్టపడాలెందుకు, ఇన్ని చెయ్యాలెందుకు, ఈ రకంగా నిందలు మొయ్యాలెందుకు, ఇవన్నీ మాట్లాడాలెందుకు. ప్రతి ఒక్కరు మారాలండి సమాజంలో. నేను మారాలి, మీరు మారాలి, ఎదురింటోడు పక్కింటోడు అందరూ మారాలి. ఒక్కరు మారడం కాదు. మా పిల్లలు గొప్పలేనండి, మా పిల్లలకు లావిష్ లైఫ్ ఇస్తున్నామండి కాదు. మీ పిల్లలు సంస్కారవంతులా కాదా, మీ పిల్లలు ఏ దారిలో ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏం కోరుకుంటుంది అనేది రోజు 2 గంటలు తల్లిదండ్రులు చెప్పిస్తావండి వాళ్ళకు. లేకపోతే ఇగో గివ్వే అనార్థాలు చూడాల్సి వస్తుంది, మన కన్నందుకు మనమే శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
అంతే. ఇప్పుడు మొన్నటి వరకు మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ ఇప్పుడు అలాంటి ఫ్యామిలీస్ లో ఇలాంటి ఎక్కువ చూసాం. ఉండే ఇప్పుడు అందరి దగ్గర ఇప్పుడు హై సొసైటీలో చూడాల్సి వస్తుంది. అవును. సో మీరు కూడా కొంచెం ఆలోచించి ముందుకొచ్చి ఒక చిన్న మార్పు అయితే సమాజంలో తీసుకురావాలని మీ వంతు కృషిగా కూడా అందరూ పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సంధ్యారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.